సూర్య, చెప్పు వన్న. ప్రేమ అంటే ఏంట్రా? పార్కులకి పబ్బులకి తిరగడం. అంతేనా? అంతే, ఇంకేముంది. అబ్బాయికి వయసు వచ్చాక ఒక అమ్మాయి కావాలి, అలాగే అమ్మాయికి అప్పుడు ఒక అబ్బాయి కావాలి. అప్పుడే ఇద్దరికి తప్పు చేయాలనిపిస్తుంది. నిజమేరా, ఎప్పుడు లవర్స్ పబ్లకి పార్కులకే వెళ్తుంటారు. గుడికి వెళ్తే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది కనుక. అంటే లవర్స్ పెళ్లి చేసుకోరా? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవా? అది కాదరా బంగారం, పెళ్లి చేసుకుంటే వాళ్ళు లవర్స్ కాదు కదా, అందుకే వాళ్ళు పెళ్లి చేసుకోరు. ఎప్పటికీ ప్రేమను పంచుకుంటూ లవర్స్ గానే ఉంటారు. అయితే మనం కూడా ఎప్పటికీ లవర్స్ గానే ఉండిపోదామా? చిచ్చి, లైఫ్ లాంగ్ నిన్నెవరు ప్రేమిస్తారు? మనం పెళ్లి చేసుకుందాం. అదేంటి, పెళ్లి చేసుకున్నాక ప్రేమించావా? పెళ్ళాకల ప్రేమేంటి? ప్రేమను మించింది సృష్టిని పెంచేది అప్పుడు పుడుతుంది. ఇప్పుడు పార్కులకు వెళ్ళినా పబ్లకు వెళ్ళినా పెళ్ళాక పడక గదులకి వెళ్లాల్సిందే, తప్పదు. చీ, నీకెప్పుడు అవే. వానకాలంలో వానలు పడకపోతే ఎలాగుంటుందో, ప్రేమికులు ముద్దు పెట్టుకోకపోతే కరువు వస్తుంది. ఇలాగే రెచ్చిపోతే కరువు కాదు, కడుపు వస్తుంది. సైన్స్ కి దొరికేలాగా టచ్ చేయలేవే. ప్లీజ్ రా, తట్టుకోలేకపోతున్నాను. చాలిక, ఇప్పుడేనా? చాలు, మిగతాది పెళ్ళయ్యాకే. అయినా మొత్తం ఇప్పుడే చేస్తే పెళ్ళయ్యాక ఏం చేస్తావు? ఒక్కసారి చేస్తే తీరిపోయే కోరిక కాదు అన్నది. అయినా వద్దు, ఒక్కసారి అలవాటు పడితే రోజు కావాలనిపిస్తుంది. నో వన్నా, అడగను ప్లీజ్. అయ్యా బాబు, నువ్వు అడగకపోయినా నేను అడుగుతారా? ఇప్పటికే కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. అవన్నా వన్నా, ఏంట్రా పాస్ వస్తుందిరా? ఏంట్రా బాబు, ప్రతి 10 నిమిషాలకు ఒకసారి పాస్ వాడికి షుగర్ ప్రాబ్లం అనుకుంటా. ఓకే, కమ్ ఫాస్ట్. ఒక్క నిమిషంలో వచ్చేస్తారా? ఆగండి. అబ్బా అబ్బా, ఎండి గారు రా. ఏంటి మా ఎండి గారు చచ్చిపోయారు? మా ఎండి గారిని ఎవరో చంపేశారు. ఎండి గారు, అరే సూర్య, మన ఎండి గారిని చంపేశారు రా. సూర్య, ఒరే సూర్య, అరే అరే సూర్య, అరే ఎక్కడ రా? అరే సూర్య, సూర్య అక్కడ ఎండి గారిని చంపేశారు. నిజంగా చూసాను. ఎక్కడ ఏం లేదు కదరా, ఎంటిగా శవం అంటావు ఏంటి? సార్ కోసం ఫోన్ చేసి మాట్లాడు. ఒక్క నిమిషం ఉండు, ఒక్క నిమిషం. నువ్వు చూస్తుంటే అక్కడ శవం ఉండాలి కదరా. శ్రీహర్ష. సార్, ట్రిప్కి స్టార్ట్ అయ్యారా? స్టార్ట్ అయ్యాను సార్. అక్కడ రీచ్ అయ్యాక ఒకసారి కాల్ చేయండి. హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ. థ్యాంక్ యూ సార్. ఓకే దెన్ బాయ్. ఓకే ఓకే బాయ్ సార్. మాట్లాడేవారా? ఇప్పటిదాకా మాట్లాడకపోతే ఏం చేశాను రా? ఇక్కడ ఏముందిరా? ఇప్పుడేగా ఎండి గారితో మాట్లాడింది. అరే సంతోష్, అక్కడ ఏమీ లేదు. పద. వీడియో పెద్ద ఏం లేదురా. ఆగండి ఆగండి ఆగండి, ఆగండి ఆగండి, మా పాప అక్కడ ఉంది, ఆగండి, ఆపండి. ఎవరాడు?
బాధేంటి? ఇక్కడ ఏంటి అటు, ఆ. చెప్తున్నా నీకు కదా వెళ్ళు. చెప్తా నీకు అర్థం కాదు వెళ్ళు. అసలు ఏదో చెప్తున్నాడు ఏయ్, ఏంటండి? అట్రా. రేయ్ ఏమైందిరా బానే వచ్చింది. ఏమైంది? స్టార్ట్ అవ్వట్లేదా ఈ టైంలో ప్రాబ్లం ఏంటి అరే వాడు ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. దిగండి. రే ఆ, అంతా బానే ఉందిరా. అరే పవన్, ఏమైందో దిగి తెలియట్లేదు. చూడురా. రేడియేటర్ లో నీళ్ళు బానే ఉన్నాయి, వైరింగ్ అంతా బానే ఉంది, అదేంట్రా అంతా బాగుండి ప్రాబ్లం అంతా రావడం బానే ఏంటి? ఉందిరా. కానీ ఏం అర్థం కావట్లా. చీకటి పడుతుంది, ఇప్పుడు పాడవుతాం ఏంటి? ఛే, సరే మరి ఇప్పుడు ఏం చేద్దాం అరే అక్కడ ఏదో భవంతిలా ఉందిరా ఈ నైట్ మనం వెళ్ళేసి రిస్క్ పడడం అంత మంచిది కాదు అవునా? అమ్మాయిలు కూడా ఉన్నారు కదా నీ ఇష్టం. మనం వెళ్ళేసి అక్కడ డ్రెస్ ఓకే. తీసుకుందాం ఓకేరా, అలాగే రా. ప్రియా దిగండి, ఏదో చెప్తున్నారు. రండి అక్కడేముందో చూద్దాం. అదేం లేదు. బెడ్ పై పడుకోండి. మీరు కూడా పడుకుంటారా? హ్మ్? ఓ సారీ మీరు బ్లడ్ తీసుకోవాలి కదా, మర్చిపోయాను. పడుకోండి. ఓ ఓకే ఓకే అలాగే. నొప్పికి తట్టుకుంటారుగా. మీరు దించితే ఏదైనా తట్టుకుంటాను. హ! మీరు భలే గుచ్చారండి. నొప్పిగా ఉందండి. కొన్ని పెయిన్స్ చాలా స్వీట్గా ఉంటాయండి. అవును, ఈ బ్లడ్ ఏం చేస్తారండి? తాగుతానండి. జోకు వేరే పేషెంట్కి ఇస్తారు కదా. తెలిసి కూడా ఎందుకు అడుగుతారండి? మీరు దొంగ. ఆ, అబ్బే కాదండి, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. మీరు పంచ్ అంటే పంచ్, మంచి అంటే మంచి. అబ్బా, వీడు లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నాడో ఏంటో. వీడు త్వరగా బయటకు వస్తే బాగుండు. ఆ? అమ్మయ్యా, పని పూర్తి చేసాడు. ఎరా బ్లడ్ ఇచ్చావా? ఇచ్చానురా. బ్లడ్ ఇచ్చావా, ఇంకేదైనా ఇచ్చావా? అడిగినవన్నీ ఇచ్చానురా. అడిగినవన్నీ ఇచ్చావా? మ్మ్. బా, ఎంత అదృష్టవంతుడు రా. ఏంటే నైట్ పార్టీలో నీ హీరోతో ఫుల్ ఎంజాయా? ఎంజాయ్ లేదు, తొక్క లేదు. అదేంటే మన అమ్మాయిల మూడ్ ఏ టైంలో ఎలా ఉంటుందో వాళ్ళకేం తెలిసే. మనం మూడ్ వచ్చి లైట్ ఆఫ్ చేసినా నిద్ర వస్తుంది అనుకొని పడుకుంటారు. ఇది మాత్రం నిజమేనే. క్లైమేట్ని బట్టి సీజన్ ఏంటో చెప్పచ్చు, కానీ ఎంత ట్రై చేసినా అమ్మాయిల మనసులో ఫీలింగ్స్ అబ్బాయిలు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. అవునే, మన అమ్మాయిలు చాలా స్పెషల్. ఎంత స్పెషల్ అంటే ఇన్వెంట్ చేసిన సైంటిస్ట్కి, ఫిక్స్ చేసిన ఇంజనీర్స్కి, ఆర్డర్ ఇచ్చిన కాస్ట్యూమర్స్కి ఇది స్పెషల్ అని తెలియనంత స్పెషల్. సరే, ఆఫీస్కి టైం అయింది, మన హీరోస్కి కాల్ చేద్దాం పదా. పద. బాబా, నేను బాబుగా ఉన్నప్పటి నుంచి నిన్నే నమ్ముతున్నాను.
ఫైనాన్స్లో చదివిచ్చావు, ఇంట్రెస్ట్ కింద మార్క్స్ ఇచ్చావు, లాటరీలో జాబ్ ఇచ్చావు. ఇక లేట్ చేయకుండా పర్మనెంట్గా పిల్లల్ని ఇచ్చేయి బాబా. నీ పేరు చెప్పుకుంటూ కాపురం చేసుకుని పుట్టబోయే పిల్లాడికి నీ పేరే పెట్టుకుంటా బాబా. ఓకే బాబా, ఆఫీస్కి లేట్ అవుతుంది, వెళ్ళొస్తాను. ఆర్డర్ చెప్పండి సార్. ఏం లేదు, మా ఫ్రెండ్స్ వస్తారు కానీ చూడటానికి చాలా స్మార్ట్గా ఉన్నావు. చీప్గా ఈ వెయిట్ ఉద్యోగం ఏంటయ్యా? ఏదైనా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకోవచ్చుగా. మీరు చూడడానికి చాలా చండాలంగా ఉన్నారు. రిచ్గా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎందుకు సార్? నాలాగా వెయిటర్ ఉద్యోగం చేసుకోవచ్చుగా. చీ, ప్రతి ఒక్కడికి లోకు అయిపోయా. పడింది కొడుక్కి పంచి. వెయిటర్లు అంటే మరీ చీప్ అయిపోయారు. ఏదో ఓకే. హాయ్ సంతోష్. హే సంతోష్, నీ ఫ్రెండ్స్ ఎక్కడ? హాయ్. హాయ్ హాయ్. వాళ్ళు ఎక్కడున్నారు? అక్కడే. మాకు పంచులేంట్రా నీకు? పంచు వేయటానికి నువ్వైతే ఏంటి, నేనైతే ఏంటి? ఎక్కడ వేసామన్నది ఇంపార్టెంట్ కాదు, ఎలా పేలిందన్నది ఇంపార్టెంట్. అబ్బా ఒరేయ్, ఫస్ట్ నీ సిస్టమ్ షట్ డౌన్ చెయ్యి. ఛీ, అదిగోరా వస్తున్నారు హీరోస్. హాయ్. హాయ్ రా. హాయ్. babes. ఏంట్రా కళ్ళు ఎర్రగా ఉన్నాయి, రాత్రి నిద్రపోలేదా? రాత్రా T20 మ్యాచ్ జరిగిందిలే. నువ్వు వాచరా ప్లేయరా? వాచింగ్ ఏంటి వైరస్ లాగా లేరే. ఓ వేసాడు. కాస్త చూశాడు. అప్పుడప్పుడు బాల్స్ బౌన్స్ అవుతా ఉంటాయి. యువర్ రైట్ రా. కాలిందా? అవును, ఇంతకీ పవన్ గాడేరా? అవును ఏడు వాడేడి. వచ్చేసా, ప్రసాదం తీసుకోండి. రోజు ఈ నాకు ప్రసాదాలతో కూడా సంతోషం. రోజు ఈ ప్రసాదాలు ఏంట్రా? తింటే పుణ్యం వస్తుందిరా, తినండి. అబ్బో అబ్బో, ప్రసాదాలు తింటేనే పుణ్యం వస్తుందంటే ప్రపంచంలో సగం మంది సైజ్ జీరోలో అనుష్కలా తయారవుతారు. రేయ్, వాడు వాడి నమ్మకాన్ని చెప్పాడు, నీ అభిప్రాయాన్ని అడగలేదు. నమ్మకాన్ని గౌరవించు. అభిప్రాయాలు సంస్కారాన్ని మెచ్చుకునేలా ఉండాలిరా. అబ్బో, చెప్పావు. బాగా చెప్పావు మేఘన. వచ్చింది. సరేరా, నీకు అన్నీ తెలిస్తే సౌదులాల్లో ఇలా ఎందుకు వస్తాయి? అలా వెళ్ళిపోవడానికి. సరే, నీ ఆఫీస్కి టైం అవుతుంది. See, today I'm going to rock my work. డోంట్ బి క్రేజీ. I'm serious. షట్ అప్ యార్. ఈవినింగ్ డిస్టర్బ్ చెప్పు సంతోష్. ఇంకా బానే ఉంది కానీ ఎంబీఏ నాది వరదినేస్తున్నాడు. సేమ్ ఫీలింగ్. చీ దీనే అమ్మ. చి 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 చి. చీ దీనే అమ్మ జీవితం. కోట్లు కోట్లు ఖర్చు పెట్టి దీనికి పెడతానికి ఏమైంది? ఏబిసిడీలు పక్క పక్కనే పెట్టాలని తెలీదు. ఏది ఎక్కడుందో ఎత్తుక్కోవడానికి సగం జీవితం సంకనాగిపోతుంది. చి. హే స్వప్న, ఏంటి? లైఫ్ బోర్ కొడుతుంది, అయితే నేనేం చేయాలి? మనం పెళ్లి చేసుకుందామా? ఇదేంటి? ఆ? అది కూడా తెలీదా? మోసు. పగిలిపోద్ది. ఛీ, తినే అమ్మ జీవితం. అరే ఏంట్రా, ఏం చేస్తున్నావు? బాబా అష్టోత్తరం చదువుతున్నాను రా. ఇది గుడి కాదురా, పూజ ఆపి పంచుడు. మేనేజర్ చూస్తే గంట కొడతాడు. అబ్బో. హలో సూర్య, యా సార్. మీ టీంతో ఒకసారి ఆల్ ఆఫ్ us కమింగ్ సార్. ఓకే సార్. Come fast. ఓకే. ప్రీతి, ప్రియా సార్ పిలుస్తున్నామని. రే ఎండి గారు మన అందరం పిలుస్తున్నారా? కమాన్. మే ఐ కమ్ ఇన్ సార్? Come in. గుడ్ Good మార్నింగ్ morning, సార్. sir. Good morning, all of you. గుడ్ మార్నింగ్ సార్. Good morning. గుడ్ గుడ్ మార్నింగ్ సార్. సార్. Good morning. గుడ్ మార్నింగ్. Good morning. సూర్య, మీ ప్రాజెక్ట్ వర్క్ చాలా సూపర్గా ఉందని మన కంపెనీ నుంచి అప్రిషియేషన్ వచ్చింది. అంతేకాదు, మీ టీం మొత్తానికి వెకేషన్ లీవ్ కింద ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళడానికి చెక్ కూడా ఇష్యూ చేశారు. దిస్ ఈస్ ద కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఎంజాయ్ ది ట్రిప్. థ్యాంక్ యూ సార్. కమ్ బ్యాక్ సేఫ్. తీరా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గో అహెడ్. ఓకే బాయ్ సార్. ఓకే సార్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్.